అండి వెల్కమ్ టు మై ఛానల్. గోధుమ పిండితో ఈవినింగ్ స్నాక్స్ ఇలా బిస్కెట్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ బిస్కెట్స్ చేయడానికి ముందుగా ఒక బౌల్లో 3 కప్పుల గోధుమ పిండిని తీసుకోండి. ఈ 3 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు పంచదారని తీసుకోండి. ఇదే పంచదారను మనం బ్లెండ్ చేసుకోవాలి. 1 కప్పు పంచదారలో మనం 3-4 ఇలాచీలు యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బ్లెండ్ చేసుకున్న పంచదార పొడిని కొలుచుకోండి. 3 కప్పుల గోధుమ పిండి వేసుకున్నాం కదా, ఇది పంచదార పొడి 1.5 కప్పు అవుతుంది. రుచి అనేది స్వీట్ సరిగ్గా సరిపోతుంది. తీపి ఎక్కువగా తినేవారైతే మరి కొంచెం కూడా యాడ్ చేసుకోండి, ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా పంచదార పొడిని వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వను యాడ్ చేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల క్రిస్పీనెస్గా వస్తాయి. బిస్కెట్స్ అనేటివి క్రిస్పీగా చాలా బాగా ఉంటాయి. ఇప్పుడు పైనుంచి 1/4 కప్పు నెయ్యిని వేసుకోండి. కొంచెం గోరువెచ్చగా చేసుకొని వేసుకోండి. ఇప్పుడు పిండిని అంతా కలుపుకొని ఇలా ముద్దలాగా వచ్చేలాగా చూసుకోండి. ఇలా వచ్చిందంటే నెయ్యి సరిపోయినట్టు. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా చేసుకోండి. పిండి అనేది మరీ మెత్తగా చేసుకోవద్దు, ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా చేసుకోండి. ఇలా చపాతీ ముద్దను ప్రిపేర్ చేసుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టి ఇప్పుడు మనము చపాతీలు ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలానే కొంచెం మందంగా చేసుకోవాలి. మరి పల్చగా కాకుండా కొంచెం మందంగా చేసుకోవాలి, బాగుంటాయి. ఇలా చపాతీ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను చిన్న స్క్వైర్స్ లాగా కట్ చేస్తున్నాను. ఇలానే ఏం లేదు, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఏదైనా మౌల్డ్స్ ఉంటే దాంతో కానీ లేదంటే వేరే షేప్లో కానీ కట్ చేసుకోవచ్చు. ఇలా అన్ని చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇవేమీ ఒకదాంతో ఒకటి అంటుకోవు, మనం నెయ్యిని వేసాం కాబట్టి బాగానే ఉంటాయి. కావాలంటే కొంచెం పొడిపిండి చల్లుకొని కూడా చేసుకోండి. ఇలా అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటన్నింటినీ డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ చిన్న పీసెస్ని కొన్నిగా బంచెస్ లాగా వేస్తూ డీప్ ఫ్రై చేసేసుకోవడమే. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా డీప్ ఫ్రై చేసుకోండి. అంతే, వేడివేడిగా స్నాక్స్ అయితే తయారైపోతాయి. గోధుమ పిండితో బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా నేను చెప్పినట్టుగా చేసి చూడండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. రెసిపీ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి.